డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సో మీరు ఎప్పుడు కూడా ఎంతో మందికి ఎక్కువగా ఇంటి నుంచి చేసుకునే బిజినెస్ గురించి చెప్తూ ఉంటారు కాబట్టి అలా ఎవరికైనా కూడా మహిళలు ఎస్పెషల్లీ ఇంటి నుంచే ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, ఒక 10,000 నుంచి మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈరోజు మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి సార్? చాలా బాగా ఆలోచించానమ్మ దీని మీద. హెర్బల్ షాంపూ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం చూస్తే ఎక్కువగా షాంపూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎస్పెషలీ హెర్బల్ షాంపూనే తీసుకోవాలి అంటే ఏంటి సార్ దాంట్లో ఉన్న స్పెషాలిటీ? కారణం చెప్తామమ్మా. ఇప్పుడు మార్కెట్లో రెగ్యులర్గా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి మనకి. షవర్ టు షవర్ కానీ ఇంకా చాలా ఎక్కువగా చాలా చాలా రకాల షాంపూస్ ఉన్నాయి కదా. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య న్యాచురల్ షాంపూస్ అని కూడా చాలా వస్తున్నాయి. సో న్యాచురల్ షాంపూస్లో కూడా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో వైల్డ్లీ ప్యూర్ అని, బీ బ్లంట్ అని, తర్వాత లోరియల్, ఇంకా చాలా వస్తున్నాయి. తర్వాత ఈవెన్ డవ్, ఇవే కాకుండా హిమాలయ వాళ్ళవి ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మార్కెట్లో నుంచి ఎవరైతే మన ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కానీ మన బ్రాండ్స్ని కొంటూ ఉంటాము మార్కెట్లో. సో మనం ఇంటి దగ్గర సింథటిక్ షాంపూని కనుక మళ్ళీ తయారు చేస్తే వాళ్ళు బ్రాండ్స్ నుంచి కొనడం అలవాటు పడిన వాళ్ళు దీన్ని ఈ సింథటిక్ షాంపూని అంత కొనలేకపోవచ్చు. మరి ఎవరు హెర్బల్ షాంపూ ఎందుకు క్లిక్ అవుతుందంటే, హెర్బల్ షాంపూ అనేవి బ్రాండ్స్ ఉన్నా కూడాను కామన్ పీపుల్ ఏంటంటే బ్రాండెడ్ ప్రొడక్ట్ సింథటిక్గా ఉంటుంది అని ఒక అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చేసారు. సో చాలామంది ఇప్పుడు మీరా లాంటి షాంపూ ఉందనుకోండి, ఇప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది. అంటే అందులో ఏమన్నా కలుపుతూ ఉంటారా, ఇంగ్రీడియంట్స్ కలుపుతారా, ప్యూర్ న్యాచురల్ ఉంటుందా, పేరు ఇండియన్ పేరున్న తర్వాత దానిలో అన్నీ కూడాను వాళ్ళు చూపించేవి కూడా కరెక్ట్గా ఉన్నా ఒక కన్ఫ్యూజన్. అంటే నేను ఎక్కడ కూడా క్లెయిమ్ చేయట్లేదు, అందులో ఉంది లేదని మనం క్లెయిమ్ చేయట్లేదు. సో మన కన్జ్యూమర్ పర్సెప్షన్ నేను మాట్లాడుతున్నాను. కన్జ్యూమర్ పర్సెప్షన్లో బ్రాండెడ్ కంపెనీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్లో న్యాచురల్గా ఉంటాయా లేదా అని ఒక కన్ఫ్యూజన్. ఇక్కడే ఒక హోమ్ మేడ్ ప్రొడక్ట్ షాంపూని కనుక తయారు చేస్తే దానికి ఎందుకంటే ట్రస్ట్ వర్తీ ఉంటుంది కదా. ఒక ఇంట్లో నుంచి హెర్బల్ షాంపూ అని ఒక మహిళ తయారు చేసి తన సర్కిల్లో ఫస్ట్ మనం దాన్ని పెద్ద స్థాయిలోకి వెళ్ళటం కూడా మనం మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే తన సర్కిల్లో తను చిన్నగా చేసుకుంటూ తనకు ముందుకు వెళ్తూ తన కుటుంబానికి ఆధారంగా ఉంటూ 10 మందికి కూడాను చాలా మంచిది ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇవాళ ఏంటంటే హెయిర్ కేర్ అనేది చాలా చాలా ఇది ఇప్పుడు మహిళలు కానీ చాలామంది కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న గృహిణులు కానీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ ఈవెన్ ఇప్పుడు పురుషులకు కూడాను హెయిర్ అనే దాని మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. సూపర్ సార్. అండ్ ఐడియా బాగుంది. మరి ఈ హెర్బల్ షాంపూ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాంతో పాటు ఆ ఇంగ్రీడియంట్స్ కి ఎంత వరకు ఖర్చు అవుతుంది, అది చేసుకోవాలి అంటే రూమ్ స్పేస్ ఎంత ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఒకసారి దానికి ముందు చెప్తామమ్మా. సో హెర్బల్ షాంపూలు ఏంటంటే ఒక 3-4 రకాల మోడల్స్ ఉన్నాయి. నేను ఒక 6 to 7 ఇంగ్రీడియంట్స్ బేసికల్గా కావాల్సినవి చెప్తాను. సో బేసికల్గా ఏంటంటే మందారాకు ఒకటి కావాలి. సో దాన్ని ఎండబెట్టిన మందారాకు, తర్వాత మందార పువ్వులు వాటిని కూడా ఎండబెడతారు. నెక్స్ట్ వీటితో పాటు కుంకుడికాయలు, కాశీ కుంకుడికాయలని దొరుకుతాయి, అవి కాశీ కుంకుడికాయలు. తర్వాత మీకు జామకాయ, ఎండిన జామకాయ గుజ్జు కూడా అమ్ముతారు. తర్వాత ఉసిరికాయ, ఎండిన ఉసిరికాయ, తర్వాత పేరంటాలాకు, ఇది కాకుండా మెంతులు, తర్వాత జటామాన్షి అని ఒక ఐటమ్ ఉంది, ప్రత్యేకంగా దీనికి వాడతారు, మెంతులు. తర్వాత సోప్ గింజలు ఉంటాయి, అవి కూడాను వాడతారు. తర్వాత అలోవెరా జ్యూస్. ఈ అలోవెరా జ్యూస్ కాకుండా, అలోవెరా జెల్లీ కాకుండా మిగతా ఐటమ్స్ అన్నీ కూడాను కుకింగ్ చేస్తారు. ఒక అలోవెరా జెల్లీని కుకింగ్ చేయరు. సో వీటిని మిగతా ఏంటంటే ఎండబెట్టాలి. సో దాని ప్రాసెస్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇదేంటంటే మన బిజినెస్ ఐడియాని మనం ఎవాల్వ్ చేయటమే కాబట్టి, సో ఈ బిజినెస్ ఎవాల్వ్ చేసి ఎవరన్నా దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మనం
వేరే వీటి చేద్దాం, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, దాని ఎలా ప్రాసెస్ ఉంటుంది, దాని ఎలా procedure ఏ ఉంటుంది. విధంగా ఉంటుంది? సో ఇదేంటంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు నేనైతే ఏవైతే జటామాన్షి కానీ, కుంకుడికాయలు కానీ, సికాకాయ కానీ, ఈ ఇంగ్రీడియంట్స్ని వాటిని ఎండబెట్టిన తర్వాత వాటిని మళ్ళీ మనం దాన్ని కుక్ చేస్తాం, మిక్స్ చేసుకుని కుక్ చేసుకుని తర్వాత దాన్ని వడగొట్టి దాన్ని షాంపూ లాగా మనం తయారు చేసి పెట్టుకుంటాం. అప్రాక్సిమేట్లీ 1 కేజీ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇవన్నీ కలిపి, ఇప్పుడు విడిగా తీసుకుంటాం కదా కేజీలు, 1 కేజీని మనం కనుక ఇంగ్రీడియంట్స్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు జటామాన్షి 3,000 రూపాయలు ఉంటుంది కేజీ, షికాకాయ ఒక 300 రూపీస్ ఉంటుంది, తర్వాత రీటా మనం మంచి కుంకుడికాయలే 300, లేదంటే తక్కువ కూడా దొరుకుతాయి. సో మనం మంచి క్వాలిటీ కనుక ఐటమ్స్ కానీ అవి ఇవి అన్నీ కనుక యాడ్ చేస్తే యావరేజ్ ఇంగ్రీడియంట్స్ 1 కేజీ 1,000 రూపీస్ వస్తే యావరేజ్, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ. సో ఒక 3 to 4 కేజీస్ 3 to 4 లీటర్స్ ఆఫ్ షాంపూ తయారవుతుంది దానిలో నుంచి, ఈ 1 కేజీ ఇంగ్రీడియంట్స్ నుంచి. సో ఇంకా అంటే క్వాలిటీ బాగుండాలంటే ఇంకా డైల్యూట్ కూడా చేయొచ్చు. మనం క్వాలిటీ ఐటమే చెప్తున్నాము. సో 1,000 రూపీస్ నుంచి కనుక మనం అది చేసుకుంటే అరౌండ్ 250 రూపీస్ 250 రూపీస్ మనకి పడుతుంది కేజీ, ఏది లీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటారు. ఇప్పుడు మీకు సింథటిక్ షాంపూ అయితే ఇంకా చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ మనం కేజీ లెక్కన అమ్మట్లేదు, మనం ఏంటంటే 100 గ్రామ్స్. సో 100 గ్రామ్స్ని 100 రూపీస్ పెట్టినా కూడాను వాళ్ళ సర్కిల్లో వెళ్ళిపోతుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే 1,000 రూపీస్ పర్ కేజీ పడుతుంది. లేదు మనం హోల్సేల్గా ఇవ్వాలనుకో 500 రూపీస్ 600 రూపీస్ యావరేజ్ని ఇచ్చేయచ్చు. ఇది మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ షాంపూస్ ఆల్రెడీ సింథటిక్ షాంపూల రేట్లు అవే. ఒక 1 లీటరు 550 to 800 రూపీస్ ఉన్నాయి, హై క్వాలిటీ అయితే 1,200 to 1,600 రూపీస్ కూడా ఉన్నాయి. సో మనం ఇది హోమ్ మేడ్ హెర్బల్ మేడ్ కాబట్టి 100 రూపీస్ ఒక 100 రూపీస్ 100 ml 100 రూపీస్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. కేజీలు కావాలి, లీటర్ల రూపాయలు కావాలన్నా కూడా మనం ఇవ్వచ్చు. ఎంత ఉంటుంది సార్ ఇందులో ప్రాఫిట్ మార్జిన్ మనం చూసుకుంటే? ఈజీగా ఇప్పుడు ఇది ఒక మంత్లీ ఒక్కసారి పోవు కదా ఇవి. సో ఏంటంటే ఒక 30 to 40 లీటర్స్. ఇక్కడ మనం ఏం లేదు, ఒక లీటర్కి ఎంత మనం మార్జిన్ తీసుకోవాలి, ఒక 30 to 40 లీటర్స్ ఆర్ 50 లీటర్స్ని మనం షాంపూని తయారు చేసుకుని దాన్ని మనం మార్కెట్లో ఈజీగా ఒక గృహిణి కానీ ఒక ఇంట్లో నుంచి వాళ్ళ చుట్టాల్లో కానీ ఇంకోటి కానీ ఈజీగా ఒక 30-40 లీటర్స్ పర్ మంత్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో అరౌండ్ 20,000 to 25,000 ఇనీషియల్గా. తర్వాత దీన్ని ఆమె 40 లీటర్స్ నుంచి 100 లీటర్స్ కనుక వెళ్ళగలిగితే ఈవెన్ 50,000-60,000 రూపీస్ కూడా వెళ్ళొచ్చు. సో దాన్ని వెళ్ళాలంటే ఏంటంటే ఆమె సర్కిలే కాకుండా వేరే షాప్స్ని కానీ ఇంకా ఏదైతే ఈ ప్రోడక్ట్ని పెట్టి బయట కొన్ని అవుట్లెట్స్ ఉంటాయి, న్యాచురల్ ప్రొడక్ట్స్ని అమ్మే అవుట్లెట్స్ని ఆమె ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టచ్చు. ఈవెన్ కిరాణా షాపులో కూడా అలవాటు చేయొచ్చు. సో దీనికి ఏంటంటే ఆమె కొంచెం బ్రాండింగ్ ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నారే 10,000 సరిపోదు. ఇప్పుడు నాన్ బ్రాండెడ్గా జస్ట్ ఒక బాటిల్లో పెట్టేసి ఇవ్వాలి అంటే ఒక 10,000 రూపీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కొంచెం స్కేల్ పెంచాలంటే ఆమె ఫస్ట్ జిఎస్టీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది, ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత రిక్వైర్మెంట్స్ ఒక బ్రాండ్ నేమ్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత పాత్రలు కూడాను నార్మల్గా అయితే నార్మల్ ఇంట్లో ఉన్న పాత్రలు సరిపోతాయి, కానీ కొంచెం వాల్యూమ్లో గనక చేయాలి అంటే ఆమె దగ్గర ఒక మిక్సింగ్ చేయడానికి ఒక పాత్ర స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత స్టోర్ చేయడానికి పాత్ర, తర్వాత బాటిల్స్, లేబుల్స్, సో ఇవన్నీ అవసరం అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అవసరాన్ని బట్టి వాళ్ళు పెంచుకోవచ్చు. దీన్ని లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఎక్విప్మెంట్ మారుతుంది, తర్వాత మ్యాన్ పవర్ ఒకళ్ళు ఇద్దరిని పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి, దాని తగ్గట్టుగా ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. ఎక్కడ సార్ దీన్ని మార్కెటింగ్ చేసే అవకాశం ఉందంటారు, స్కోప్ ఎక్కువగా? ఇప్పుడు హోమ్ ఎగ్జిబిషన్స్ చాలా స్మాల్ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి సిటీలో, అపార్ట్మెంట్స్లోను, గేటెడ్ కమ్యూనిటీస్లోను, తర్వాత ఫంక్షన్ హాల్స్లోను మినీ ఎక్స్పోస్ కండక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చక్కగా అలాంటి చోట ఒక స్టాల్ పెట్టుకుని 1,000 రూపీస్ లోపలే ఉంటుంది అక్కడ పర్ డే కాస్ట్. చిన్న టేబుల్ ఇస్తారు, అక్కడ పెట్టుకోవచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో పెట్టుకోవచ్చు. తర్వాత కిట్టి పార్టీస్ వీళ్ళు వెళ్తారు కదా, ఆ కిట్టి పార్టీస్లో కూడా వీళ్ళు డెమో ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఎంఎస్ఎంఈస్ వాళ్ళు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో ఎంఎస్ఎంఈలో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయి ఫ్రీ రిజిస్ట్రేషన్ అది. సో ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ అయిపోయి దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత డాక్రా వాళ్ళకు కూడాను గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేషన్కి అవకాశం ఇస్తూ ఉంటుంది. అట్లా మెప్మా అని వాళ్ళకు ఆ సంస్థ ద్వారా కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చోట్ల వీళ్ళు వెళ్ళటం,
తర్వాత ఆన్లైన్లో వీళ్ళు ఎట్లాగో వాళ్ళ వాట్సాప్ కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, సో ఇది ఫేస్బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్ పేజీ మెయింటైన్ చేయడం వల్ల కూడా వీళ్ళకి మార్కెట్ దొరుకుతుంది. సో ఓన్ సర్కిలే కాకుండా నెమ్మదిగా వీళ్ళు వాళ్ళ సర్కిల్ కానీ కొత్త సర్కిల్ కూడా రీచ్ అవ్వచ్చు ఇంకా డీటెయిల్డ్గా. ఎందుకంటే మనం ఈ తక్కువ టైంలో మనం ఎక్కువ ఇవ్వలేము. ఇక్కడ పొటెన్షియాలిటీ చెప్పాము, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావాలి ఇంకా చాలా డీటెయిల్డ్గా కూడా మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.